అమరావతిపై జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. 3 రాజధానులు అన్నందుకే ప్రజలు మూలన పెట్టారని ఎద్దేవా చేశారు. పీపీటీ అంటే ఏంటో కూడా జగన్ కు తెలియదని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిపై జగన్ చంద్రబాబు మాటకు మాట ఇప్పుడు చూద్దాం. Benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల బాయికి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి?